బిగ్ బ్రేకింగ్ న్యూస్. హాయ్ ఫ్రెండ్స్, భూమి ఒక్కసారిగా ఊహించని విధంగా కంపించిపోతే కాళ్ళ కింద నేల విరిగిపోతుంటే ఆపై సముద్రం రాక్షస రూపం దాల్చి ఊళ్ళకు ఊళ్ళని మింగేయడానికి దూసుకొస్తుంటే ఆ ఊహే ఎంత భయంకరంగా ఉంటుందో కదా. సరిగ్గా అలాంటి ఒక నైట్ మేర్ లాంటి విపత్తు ఇప్పుడు పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతాలను వణికిస్తోంది. ఫిలిప్పీన్స్ దేశాన్ని వరుసగా సంభవిస్తున్న మహాభూకంపాలు, వందలాది పవర్ఫుల్ ఆఫ్టర్ షాక్లు అతలాకుతలం చేస్తున్నాయి. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే కేవలం ఫిలిప్పీన్స్ మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న పలు దేశాలకు పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం అత్యంత ప్రమాదకరమైన లైఫ్ థ్రెటనింగ్ సునామీ అలర్ట్ను జారీ చేసింది. సముద్ర గర్భంలో అకస్మాత్తుగా రేగిన ఈ ప్రళయం వెనుక అసలు ఏం జరుగుతుంది, ఏ దేశాలు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి, ఈ స్టోరీలో చూద్దాం. ఫిలిప్పీన్స్లోని మిండనావో ద్వీపకల్ప తీరంలో మొదటి రిక్టర్ స్కేలుపై 7.4 నుండి 7.6 తీవ్రతతో ఒక భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం సృష్టించిన బీభత్సం నుండి ప్రజలు తేరుకోకముందే కేవలం 10 గంటల వ్యవధిలోనే అదే ప్రాంతంలో మళ్ళీ 6.9 తీవ్రతతో మరొక భారీ భూకంపం షాక్ ఇచ్చింది. భూగర్భంలో కేవలం 10 కిలోమీటర్ల లోతుల్లోనే ఈ కదలికలు జరగడం వల్ల దీని తీవ్రత అత్యంత భయంకరంగా మారింది. ఇప్పటి వరకు దాదాపు 300లకు పైగా శక్తివంతమైన ఆఫ్టర్ షాక్లు ఆ ప్రాంతాన్ని నిరంతరాయంగా కుదిపేస్తూనే ఉన్నాయి. ఇళ్ళు, బిల్డింగ్లు పేకమెడలా కంపిస్తుంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రజలు వీధుల్లోకి పరుగులు తీస్తున్నారు. కానీ అసలైన ముప్పు భూమిపైన కాదు, సముద్ర గర్భంలో దాగి ఉంది. ఈ బ్యాక్ టు బ్యాక్ భూకంపాల వల్ల సముద్రపు అట్టడుగు భాగంలో ఉన్న ఫాల్ట్ లైన్స్ దారుణంగా కదిలిపోయాయి. దీంతో పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ ఒక అత్యవసర ప్రకటన విడుదల చేసింది. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న తీర ప్రాంతాలకు దాదాపు 3 మీటర్లు అంటే 10 అడుగుల కంటే ఎత్తైన రాక్షస సునామీ అలలు దూసుకొచ్చే అవకాశం ఉందని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఫిలిప్పీన్స్లోని దాదాపు 6 తీర ప్రాంత ప్రావిన్సుల ప్రజలను తక్షణమే ఇళ్లు వదిలి ఎత్తైన ప్రాంతాలకు లేదా అంతర్గత భూభాగాల్లోకి వెళ్ళిపోవాలని అక్కడి విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు ఆర్డర్స్ జారీ చేశారు. ఈ ప్రళయ సంకేతాలు కేవలం ఫిలిప్పీన్స్తోనే ఆగిపోలేదు. సముద్ర అలల వేగం, తీవ్రతను బట్టి పక్కనే ఉన్న ఇండోనేషియా, పలావ్ వంటి దేశాలకు కూడా సునామీ ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు వెళ్ళాయి. అటు జపాన్ వాతావరణ శాఖ సైతం తమ దేశ తూర్పు తీర ప్రాంతాలకు 1 మీటర్ ఎత్తు వరకు సునామీ అలలు తాకే ప్రమాదం ఉందని అలర్ట్ ప్రకటించింది. హార్బర్లలో ఉన్న బోట్లు, నౌకలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రజలెవరూ తీర ప్రాంతాల దరిదాపుల్లో కూడా వెళ్లకూడదని కఠిన నిబంధనలు విధించారు. సముద్ర పొరలు ఎప్పుడు ఏ వైపు నుండి విరుచుకుపడతాయో తెలియని ఒక గగుర్పడించే ఉత్కంఠ భరిత వాతావరణం అక్కడ నెలకొంది. అసలు ఫిలిప్పీన్స్ దేశానికి గతి ఎందుకు పడుతుంది? ఎందుకంటే ఈ దేశం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పై ఉంది. పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉండే ఈ ప్రాంతంలోనే ప్రపంచంలోని అత్యధిక భూకంపాలు, అగ్నిపర్వత పేలుళ్లు సంభవిస్తూ ఉంటాయి. ఇప్పటికే కొన్ని వారాల క్రితం వచ్చిన మరొక భూకంపం వల్ల అక్కడ భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఆ గాయాలు మానకముందే ప్రకృతి మళ్లీ సునామీ రూపంలో పంజా విసరడానికి సిద్ధమైంది. ప్రస్తుతం ఆయా దేశాల మిలిటరీ రెస్క్యూ టీమ్స్ రంగంలో దిగి యుద్ధ ప్రాతిపదికన లక్షలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఆయా దేశాలకు అత్యంత కీలకంగా మారబోతున్నాయి. ఈ సముద్ర రాక్షసి శాంతిస్తుందా లేక తీరాలను ముంచెత్తుతుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి.